హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంబికాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కొత్తిమీర రైస్‌ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ కొత్తిమీర రైస్ చేయటం చాలా ఈజీ, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లోకి 2 కప్పుల బాస్మతి రైస్‌ని తీసుకోవాలి. బాస్మతి రైస్‌కి బదులుగా వేరే రైస్‌నైనా తీసుకోవచ్చు. బాస్మతి రైస్‌ని 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు రైస్‌కి కప్పున్నర వాటర్ అనేది పడుతుంది. కాబట్టి నేను 3 కప్పుల వరకు వాటర్‌ని వేసుకుంటున్నాను. వాటర్‌ని వేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. తర్వాత కొత్తిమీరని శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరని తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా తీసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత అరకప్పు జీడిపప్పును వేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ. ఈ జీడిపప్పు అనేది వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లోనే ఉంచేయకూడదు, మెత్తబడిపోతుంది. కాబట్టి పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, 3 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 బిర్యానీ ఆకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అనేది ప్యాన్లో వేసుకోవాలి. కొత్తిమీరని గ్రైండ్ చేసినప్పుడే నేను అరకప్పు వరకు వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. కొత్తిమీర పేస్ట్ని బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు అనేది ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే బియ్యం ఉడికేటప్పటికి ఆ ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. వాటర్తో సహా ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. బాగా ఫాస్ట్గా కలపకూడదు, బియ్యం అనేది విరిగిపోతుంది. మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, అలాగే 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసి రైస్నంతా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొత్తిమీర రైస్ లంచ్ బాక్స్లోకి అలాగే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.